ఇది ఇవన్నీ ఓల్డ్ బైక్స్ కదా, ఇందులో కొత్తవి ఏం లేవు, అన్ని 2 years బ్యాక్ ఉన్నవి బైక్స్ ఇవన్నీ. మానిటర్ చేస్తుంది మళ్ళీ ఆన్ ప్లగ్ తీసి ఆన్ చేసి కొద్దిసేపు ఇంకా చూసుకుంటాను. ఓకే అది నాది కాదన్న. వెరీ గుడ్, సార్ ఇన్ఫర్మేషన్ చేసింది సార్. వెరీ గుడ్. కమ్ సైదులు సార్. శ్రీనివాస్ ఐడి కార్డ్ శ్రీనివాస్. శ్రీకాంత్ శ్రీకాంత్ సార్ ఐడి కార్డ్ వెరీ గుడ్. బ్యాంకింగ్ లో పెట్టింది సార్. సీనియర్ కానిస్టేబుల్ సార్. ఇది ముందంటే కనిపిస్తుంది సార్. వెరీ గుడ్. శ్రీకాంత్ సురేష్ సీను నిలబడండి. ఓకే, అందరికి ఏదో ఒక సందర్భంలో చాలా వరకు బైక్స్ పోవడం జరుగుతున్నదండి. దీనికి పోయినసారి మనము మీటింగ్లో డిస్కస్ చేసినప్పుడు డిఎస్పీ గారి మీటింగ్లో ఇన్ని గనం బైక్స్ పోతున్నాయి అని చెప్పేసి ఒక స్పెషల్గా మన ఇన్స్పెక్టర్ గారిని ఒక స్పెషల్గా టీమ్ ఫామ్ చేయమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఓన్లీ మన నకరికల్ టౌన్లో ఒక 9 బైక్స్ వరకు మిస్సింగ్ కేసెస్ ఐడెంటిఫై చేసి వాటన్నిటికీ కూడా మనము ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకుంటూ వర్కౌట్ చేయడం చేస్తే దాంట్లో నిన్న మనం వెహికల్ చెకింగ్లో 3 అక్యూజ్లను పట్టుకోవడం జరిగింది. అందులో ఒకటి అశోక్, అతను బిలాంగ్స్ టు నకరికల్ టౌన్ నుంచే. A2 పరశురాములు నార్కెట్పల్లి నుంచి. A3 సాయిరామ్, ఇతను కూడా నార్కెట్పల్లి నుంచి. అయితే ఈ అశోక్ గత 1 year నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో బైక్స్ అనేవి దొంగతనం చేస్తున్నాడు. అతని మీద మొత్తం ఇప్పుడు మనము ఇవాళ మొత్తం 24 బైక్స్ మొత్తం రికవర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక 22 కేసెస్ రిజిస్టర్ అయినాయి. మిగతా 2 కూడా ఇవాళ FIR చేస్తారు. దీంట్లో మనకి రాచకొండలో 12 కేసులు, నల్గొండలో 9, సూర్యాపేటలో 1 కేసు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. బేసిక్గా బైక్స్, పాత బైక్స్ ఒక 2 years 3 years పాత ఉన్న బైక్స్, కొత్తవి హ్యాండిల్ లాక్ లేని టెక్నాలజీలలో ఒక స్పేర్ కీ పెట్టి తిప్పడము, కొత్తగా కొన్ని టెక్నిక్స్ వల్ల ఆ హ్యాండిల్ లాక్ బ్రేక్ చేసి ఆ స్పేర్ కీతో వెహికల్ని ఆన్ చేసి తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇతను వెహికల్ దొంగతనం చేసిన వెంటనే వీళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ పరశురాములు, సాయిరామ్ వీళ్ళిద్దరు నార్కెట్పల్లి నుంచి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు మార్కెట్లో జనాలని బైక్ తక్కువకి ఇస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర అమ్మి డాక్యుమెంట్స్ అనేవి మనం తర్వాత ఇస్తామని చెప్పి వాళ్ళని కూడా మోసం చేసి వాళ్ళకి బైక్ అమ్మడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం ఇప్పుడు దాకా 22 కేసులు మనం రిజిస్టర్ చేయడం జరిగింది. నిన్న పక్కా ఇన్ఫర్మేషన్ మీద సిఐ గారు వాళ్ళ టీం, ఎస్ఐ లచ్చిరెడ్డి వాళ్ళ టీం అందరూ కూడా వర్కౌట్ చేసుకొని నిన్న వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు మొత్తం కలిపి 24 బైక్స్, మొత్తం వాల్యూ 18,20,000 వర్త్ వాల్యూ మనం ఇవాళ పట్టుకోవడం జరిగింది. అది సర్ప్రైజింగ్గా వీళ్ళ మీద పాత కేసులు కూడా ఏమీ లేవు. ఇప్పుడు ఇవన్నీ కేసెస్ తీసుకొని మనం వీళ్ళ మీద షీట్స్ అనేవి ఓపెన్ చేసి వీళ్ళ మీద ఇంకా గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది. అవసరమైతే మనం దీని మీద PD యాక్ట్ కూడా వర్కౌట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అవును, అయితే వీళ్ళకి అయితే బైక్స్ అమ్మిన డబ్బులతో వీళ్ళకి యూజువల్గా మందు, ఆల్కహాల్ కన్సంప్షన్కి అలవాటు ఉన్నది. బెట్టింగ్ యాప్స్ లేకపోతే గాంజా లాంటివి ఏమి లేవండి. అన్నిటి కూడా చెక్ చేయడం జరుగుతుంది.